ఈసారి ప్రధాని మోదీ కూడా ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. ఉత్తరాది పార్టీ అన్న ముద్ర చెరపడానికో, 400+ సీట్లు గెలవడానికో, లేదా నార్త్లో సీట్లు తగ్గితే సౌత్లో కవర్ చేసుకునేందుకో. కారణం ఏదైనా కానీ ఈసారి దక్షిణాది నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు ప్రధాని మోదీ. మరింతకీ పోటీ చేస్తే ఈ 5 రాష్ట్రాల్లో ఎక్కడ నిలబడతారు? ఎక్కడ ఎక్కువ స్కోప్ ఉంది? దక్షిణాది నుంచి మోదీ పోటీ, ఉత్తరాది మార్కు చెరిపేసేందుక 5 రాష్ట్రాల్లో పోటీ ఎక్కడి నుంచి? కాశీ నుంచి రామేశ్వరం షిఫ్ట్ అవుతారా? బహుశా అందరికీ గుర్తుండే ఉంటుంది. పార్లమెంటు కొత్త భవనంలో ప్రధాని మోదీ ఓ రాజదండాన్ని పట్టుకొచ్చి పెట్టారు. అది చోళరాజ వంశీయుల చరిత్రకు అద్దం పట్టే రాజదండం. వారణాసిలో తమిళ కాశీ సంఘ ఉత్సవాలు జరిగాయి. మామూలుగా కాదు, నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని. వారణాసి ప్రస్తుతం ప్రధాని మోదీ నియోజకవర్గం. మొన్న మధ్య తమిళనాడులో పర్యటించిన హోంమంత్రి అమిత్ షా ఓ కీలక వ్యాఖ్య చేశారు. ఏదో ఒకరోజు భారత ప్రధానిగా తమిళుణ్ణి చూడాలని ఉందని కామెంట్ చేశారు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఏ సిగ్నల్స్ పంపుతున్నాయి? వీటన్నింటినీ డీకోడ్ చేస్తే తేలేది ఒక్కటే. ఈసారి దక్షిణాది నుంచి ప్రధాని మోదీ పోటీ చేయాలనుకుంటున్నారని. దక్షిణాదిపై, అందులోనూ తమిళనాడుపై ప్రధాని మోదీ ఫోకస్ ఇప్పటిది కాదు, కొన్నాళ్ల నుంచే ఉందని ఈ చర్యలు చెప్తున్నాయి. అంటే చాలా ప్లాన్డ్ గా తమిళనాడుకు సంబంధించిన వ్యవహారాలు చేస్తూ వస్తోంది బీజేపీ. ఈ మధ్య తమిళనాడుకు ఎక్కువగా వస్తోన్న ప్రధాని వీలైనప్పుడల్లా తమిళంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పైగా తమిళ ప్రధాని అనే అమిత్ షా మాటలకు మరో అర్థాన్ని వెతుకుతున్నారు. మోదీ ఈసారి తమిళనాడు నుంచి పోటీ చేయబోతున్నారని, అక్కడ ఎంపీగా గెలిస్తే తమిళనాడు ఎంపీనే ప్రధాని అయ్యారనే ఫీలింగ్ ఉంటుందని చెప్తున్నారు. ఈ యాంగిల్ అసలు ఎవరూ ఊహించంది కూడా. బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ అనే ముద్ర పడిపోయింది. మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ అదే తేలింది. అందుకే దక్షిణాది నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదనకు ఆర్ఎస్ఎస్ కూడా అంగీకరించినట్లు చెప్తున్నారు. అందుకు తమిళనాడునే ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. సరే, తమిళనాడు నుంచే పోటీ చేయాలి అనుకుంటే ఏ నియోజకవర్గం ఎంచుకుంటారు? రామేశ్వర క్షేత్రం ఉన్న రామనాథపురం నుంచి లోక్సభకు పోటీ చేయొచ్చనేది బీజేపీలో జరుగుతోన్న ప్రచారం. ఇప్పటికే కాశీ ఎంపీగా ఉన్నారు. కాశీ రామేశ్వరం మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే ఈ నియోజకవర్గం ఎంచుకోబోతున్నారని చెప్తున్నారు. పైగా రామేశ్వరం నుంచి పోటీ చేస్తే బీజేపీకి మంచి జోష్ వస్తుంది. కాశీ రామేశ్వరం, రాముడి సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది. పైగా దక్షిణాదిన ఈ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు. అయితే రామనాథపురంలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. బీజేపీ అంతర్గతంగా చేసిన ఓ సర్వేలో రామనాథపురంలో బీజేపీకి ఆశించిన స్థాయిలో బలం లేదని తేలింది. మరీ ముఖ్యంగా బూత్ లెవెల్ నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీకి లీడర్షిప్ లేకపోవడం అతిపెద్ద సమస్యగా చెప్తున్నారు. పైగా రామనాథపురం నుంచి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన నేత ఎంపీగా ఉన్నారు. ఈ పార్టీకి డీఎంకే సపోర్ట్ చేస్తోంది. సో రామనాథపురం అంత ఈజీ కాదన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మోడీ గారు సౌత్ నుంచి పోటీ చేయబోతున్నారు అనేది ఒక టాక్ మనకు ఇక్కడ వినిపిస్తోంది. ఏదో రామేశ్వరం నుంచి కానీ లేకపోతే కేరళ నుంచి కానీ. ఒకవేళ ఆయన రామేశ్వరం నుంచి కనుక పోటీ చేస్తే తప్పకుండా అది తమిళనాడులో సౌత్ ఇండియాలోనే ఒక పెద్ద గేమ్ చేంజర్గా ఉంటుంది. ఎందుకంటే రామేశ్వరం మామూలుగానే బీజేపీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ కింద ఉంటుంది. రామేశ్వరం, కన్యాకుమారి లాంటి స్థానాలు, అటువంటి స్థానాల్లో మళ్ళీ మోడీ లాంటి వారు వస్తే రాష్ట్రం మొత్తం మీద మంచి బీజేపీకి మంచి ట్రాక్షన్ వచ్చే అవకాశం ఉంది. రామేశ్వరం కాకపోయినా తమిళనాడులోనే మోదీకి మరో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కన్యాకుమారి, మరొకటి కోయంబత్తూర్. ఆల్రెడీ కన్యాకుమారి ఎంపీ పొన్ రాధాకృష్ణన్, కోయంబత్తూర్ ఎంపీ సిపి రాధాకృష్ణన్ బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలే. 2019 ఎన్నికల్లో ఈ 2 స్థానాల్లో గెలిచింది బీజేపీ. దీంతో ఈ రెండింట్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారనే రిపోర్ట్స్ అందాయి. దక్షిణాది అంటే తమిళనాడు ఒక్కటే కాదు, మొత్తం 5 రాష్ట్రాలు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కేరళ కూడా ఉన్నాయి. తెలంగాణలో మోదీ పోటీ చేస్తే గెలవగలిగే స్థానాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ లాంటి స్థానాలున్నాయి. అయితే ఈ లిస్టులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గం సికింద్రాబాద్ కూడా వినిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తే మోదీ గెలుపు ఖాయమే. కాకపోతే పోటీ చేసేందుకు మరిన్ని ఆప్షన్స్ వెతుకుతున్నారు. కర్ణాటకలో బీజేపీకి బలం ఉంది. ఈ మధ్య జేడీఎస్ తోనూ పొత్తు పెట్టుకుంది. కాకపోతే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటక నుంచి పోటీ చేయాలన్న ప్లాన్ మారిందని చెప్తున్నారు. ఇక మిగిలింది కేరళ మాత్రమే. బీజేపీ చేసిన సర్వేల్లో కేరళలో పోటీ అంత ఈజీ కాదని తేలింది.
ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో గెలుపు సాధ్యమైనంత తేలిగ్గా కేరళలో ఉండదని చెప్తున్నారు. అందుకే కేరళను ఇప్పుడప్పుడే టచ్ చేయకపోవచ్చంటున్నారు. నరేంద్ర మోడీ దక్షిణాదిలో కేరళలో అయినా, లేకపోతే సికింద్రాబాద్ తెలంగాణలో అయినా, తమిళనాడు రామేశ్వరం అయినా ఇక్కడ అప్పుడప్పుడు బీజేపీ స్థానాలు ఎంపీలు గెలిచారు కాబట్టి పోటీ చేస్తే మొత్తం ఫోకస్ వస్తుంది కదా. ఈ ఫోకస్ వల్ల ఇక్కడ ఉన్న జనానికి కూడా ఎక్కువ టెన్షన్ వస్తుంది కదా. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారు మన ప్రాంతానికి వచ్చి పోటీ చేసి గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేయాలి, ఆ గౌరవం వస్తుంది, ముఖ్యత వస్తుంది ప్రాంతానికి అనే ఆలోచన ఉన్నది. కరెక్ట్ అవ్వచ్చు. అసలు ప్రధాని మోదీ దక్షిణాది నుంచి పోటీ ఎందుకు? సింపుల్. వచ్చే ఎన్నికల్లో 400+ సీట్లు సాధించాలనుకుంటోంది బీజేపీ. ఇది సాధ్యం కావాలంటే దక్షిణాదిన ఎక్కువ సీట్లు గెలవాల్సిందే. పైగా సౌత్ లో బీజేపీ చాలా బలహీనంగా కనిపిస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలదే బలం. కర్ణాటకలో కాంగ్రెస్, కేరళలో లెఫ్ట్ బలంగా ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ కు బలం ఎక్కువే. అంటే 5 రాష్ట్రాల్లో ఏ ఒక్క స్టేట్లోనూ పట్టు చిక్కడం లేదు బీజేపీకి. అందుకే ఈసారి దక్షిణాది నుంచే కనీసం 100 సీట్లు గెలవాలనే ప్లాన్లో ఉంది. ఒకవేళ ఉత్తరాదిన సీట్లు తగ్గినా వాటిని సౌత్ స్టేట్స్ నుంచి కవర్ చేసుకోవచ్చనేది మరో ప్లాన్. 2019 ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 303 సీట్లలో దక్షిణాది నుంచి ఉన్నవి కేవలం 29 సీట్లు మాత్రమే. కర్ణాటక తప్ప ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. పైగా బీజేపీకి మిత్రులు దూరమవుతున్నారు. ఎన్డీఏ కూటమి నుంచి అన్నాడీఎంకే వెళ్లిపోయింది. అందుకే తెలంగాణ, కేరళ లేదా తమిళనాడులో పోటీకి ప్రయత్నిస్తున్నారు ప్రధాని మోదీ. బీజేపీ టెంపుల్ పాలిటిక్స్ కూడా ఇందులో భాగమంటున్నారు. అయోధ్య రామాలయంతో ఓ ఇమేజ్ బిల్డప్ చేయాలి అనుకుంటున్నారు. పైగా రామేశ్వరానికి, రాముడికి ఉన్న బంధం యుగాల నాటిది. దాన్నే ఓట్లుగా మలుచుకోవాలనుకుంటోంది బీజేపీ. అటు కేరళలో శబరిమల భక్తులకు సౌకర్యాలు కల్పించకపోవడాన్ని కూడా బీజేపీనే హైలైట్ చేస్తోంది. చిట్ట చివరి గ్రామమైనటువంటి అండమాన్లో కూడా బీజేపీ ఉంది. కార్ నికోబార్ దీవులలో కూడా బీజేపీ ఉంది. ఇందిరా పాయింట్ దగ్గర కూడా బీజేపీ ఉంది. అండమాన్లో కూడా బీజేపీ గెలిచింది. కాబట్టి బీజేపీ ఏదో దక్షిణాది ఉత్తరాది పార్టీ అనుకునేటువంటి భ్రమలు ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నా, కన్యాకుమారి పక్కన ఉన్నటువంటి నాగర్కోయిల్లో కూడా బీజేపీ గెలిచింది. సౌత్ లో నేరుగా ప్రధాని మోదీ పోటీ చేస్తే ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏమాత్రం ఓటింగ్ శాతం లేని తమిళనాడు లాంటి రాష్ట్రాల నుంచి పోటీ చేస్తే మొత్తం దక్షిణాదిలోనే బీజేపీకి ఊపు తీసుకురావచ్చన్నది ప్లాన్. మరి ఈ ప్రణాళిక ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.